నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం। ఈ రోజు మనం తిరువాడి పూరోత్సవాల్లో భాగంగా నెల్లూరు రంగనాయకులపేటలో వెలసి ఉన్న రంగనాయకుల స్వామి దేవస్థానంలో ఉన్నాం। ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు। ఈ సందర్భంగా ప్రధాన పూజారి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం। ఈ ఆషాఢ మాసంలో ఆండాల అమ్మవారికి ఎలాంటి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా? శ్రీమతే రామాంజ నమః। నీళాతుంగస్తనగరితటే శుద్ధముద్వోచ కృష్ణం పారాచ్చంసం శృతిసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగృతం యాబలాత్కృత్య భుంతే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః। నెల్లూరు నగరంలో రంగనాయకపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో గత 4 రోజులుగా శ్రీ ఆండాళమ్మవారి తిరువాడి పూరోత్సవములు జరుగుతున్నాయి। తిరువాడి పూరోత్సవములు అంటే అమ్మవారు తమిళ నెల ప్రకారం సౌరమాన ప్రకారం ఆడి నెలలో పుబ్బా నక్షత్రం రోజు అమ్మవారు అవతరించారు। రేపు 7వ తేదీ అమ్మవారి యొక్క అవతార నక్షత్రం। దానికి అనుగుణంగా 10 రోజుల పాటు అమ్మవారికి ప్రతిరోజు ఉదయం అభిషేకము, సాయంకాలం ప్రాకారోత్సవం, అలాగే స్వామివారి సన్నిధికి అమ్మవారు వేయించేసి మాల మార్పు అంటే అమ్మవారి మాల స్వామివారికి ఆమెకి చూడు కొడుత నాచ్యారని పేరు। ఎందువల్లంటే ఆ శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుల వారికి తోటలో లభించిన అమ్మవారు ఆమె ప్రతిరోజు ఆ పెరియాడు వాళ్ళు స్వామివారికి అక్కడ వటపత్రశాయి స్వామికి ఆ శ్రీవిల్లిపుత్తూరులో మాల కట్టి సమర్పించేది అలవాటు। వీరు మాల కట్టి ఉంటే ఆ మాలని అమ్మవారు తన మెడలో వేసుకొని యథాప్రకారం ఉంచేస్తే ఆ స్వామివారు దాన్ని ప్రీతిగా స్వీకరించేవారు అనమాట। అందుకని ఒక శివుడికి కొడుతున్న నాచ్యారని అంటే తాను ధరించి స్వామివారికి ఇచ్చింది కాబట్టి ఇంక శివుడికి కొడుతున్న నాచ్యారంటే అమ్మవారిని। ఆ అమ్మవారి యొక్క ప్రతి ఒక్క వైష్ణవ సన్నిధిలో కూడా ఈ ఆండాళమ్మవారు వేంచేసి ఉంటారు। ఆండాళమ్మవారికి ఈ 10 రోజులు తిరువాడి పూరోత్సవాలని జరుగుతుంటాయి। ఉదయం అమ్మవారికి అభిషేకం, సాయంకాలం ఈ విధంగా 3 ప్రదక్షిణలు ప్రాకారోత్సవం, తర్వాత అమ్మవారి సన్నిధిలో ఉంజల్ సేవ, తర్వాత సాయంకాలం తిరువాడి గోష్ఠి అనేది తీర్థప్రసాద వినియోగం అనేది జరుగుతుంది। కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని సేవించుకొని అమ్మవారికి ఒక పాత్రగా పడుతున్న శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందన సుందర్యై గోదాయై నిత్యమంగళం। మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।